ఇంకా ఎవరైనా జర్నలిస్ట్ వాళ్ళు ఉంటే వాళ్ళు ఖండించాల్సిన అవసరం ఉంది. అన్ని తప్పులు రాస్తున్నారు, అన్ని అబద్ధాలు రాస్తున్నారు. అందుకనే వాళ్ళ పేపర్ ని కొనాలి కొనాలి అని బలవంతం చేసినా ఎవరు కొంటలేదు. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ డబ్బుని ఉపయోగించుకొని సాక్షి పేపరు తన సర్క్యులేషన్ ని పెంచుకోవడానికి చేసిన ప్రయత్నం మనందరికీ తెలుసు. ప్రజాధనాన్ని తీవ్రంగా దుర్వినియోగం చేసి వేరే పత్రికలకి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వకుండా, వేరే పత్రికలకి ఎటువంటి ఆ సహాయం చేయకుండా అన్ని సాక్షికి అడ్వర్టైజ్మెంట్లు అన్ని సాక్షికి ఏకపక్షంగా ఇచ్చుకున్నారు. ఇది చట్ట విరుద్ధం, ధర్మ విరుద్ధం, న్యాయ విరుద్ధం. ఇదే కాకుండా మొత్తం అంటే ఈనాడు లాంటి పేపర్కి ఏమో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి బిల్లులు ఇవ్వరు, ఆ బిల్లు అడిగితే తిప్పుతూ ఉంటారు. సాక్షికి మాత్రం అడ్వాన్స్ పేమెంట్లు ఇచ్చుకుంటూ ఉంటారు. అంటే అన్ని అనైతికమే. మీకు సర్క్యులేషన్ గురించి, జర్నలిజం గురించి చెప్పా, అనైతికం. సర్క్యులేషన్ గురించి చెప్పా, అనైతికం. అడ్వర్టైజ్మెంట్ల గురించి చెప్పా, అనైతికం. ఈ విధంగా ప్రతి చోట, ప్రతి ఏరియాలో కూడా అనైతికతనే ఆశ్రయంగా తీసుకుని ఈ సాక్షి ఛానల్, సాక్షి పేపర్ పనిచేస్తూ ఉంది. ఈ పత్రిక పేరు చెప్పుకొని ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే, మొత్తం జగన్మోహన్ రెడ్డి సమయంలో ఏ నిజమైన జర్నలిస్ట్ కూడా అక్రిడేషన్ కార్డులు కూడా రానివ్వలేదు. అత్యంత దుర్మార్గంగా మిగిలిన వాళ్ళందరినీ తీసేశారు. ఏబిఎన్ రిపోర్టర్లను కానీ, సాక్షి రిపోర్టర్లను కానీ వీళ్ళు 20 మంది పేర్లు పంపిస్తే అందులో 12 మందికో 13 మందికో అక్రిడేషన్ కార్డులు ఇచ్చారు. సాక్షి మాత్రం 20 మంది పేర్లు పంపిస్తే 40 కార్డులు ఇచ్చారు. మొత్తం వాళ్ళ మిషన్ సెక్షన్ లో వాళ్ళకి, సర్క్యులేషన్ లో పనిచేసే వాళ్ళకి, అడ్వర్టైజ్మెంట్ లో పనిచేసే వాళ్ళకి, పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసే వాళ్ళకి అందరికీ కూడా అక్రిడేషన్ కార్డు ఇచ్చుకున్నారు. సత్యమూర్తి గారు, అసలు జర్నలిజాన్ని అడ్డు పెట్టుకొని ఇలాగా అక్రమ వార్తల్ని, అలాగే తప్పుడు ప్రచారాన్ని ప్రజల మీద రుద్దాలి అని చూసే వాళ్ళలో మార్పు రావాలంటే అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? వీళ్ళకి ఏంటి అంటే, ప్రభుత్వం తరఫు నుంచి మొత్తం ప్రెస్ కౌన్సిల్ కి కంప్లైంట్ చేయాలి, ప్రెస్ కౌన్సిల్ కి ఫిర్యాదు చేయాలి. ప్రభుత్వం తరఫు నుంచే కాదు, మొత్తం అందరూ కూడా, బాధ్యత గల పౌరులందరూ కూడా, మీకు సాక్షి పేపర్లో కానీ, సాక్షి టీవీలో ఎటువంటి అభూత కల్పనలు, వార్తలు వచ్చినా కానీ బాధ్యత గల ప్రతి పౌరుడు కూడా బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ కి వీళ్ళ మీద కంప్లైంట్ చేయాలి. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేయాలి. వీళ్ళు కంప్లైంట్ ఎక్కడికక్కడ వీళ్ళు తప్పు రాసిన చోట మొత్తం కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి. ఇటువంటివన్నీ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి మీరు వెబ్సైట్ లో మీరు వాడే, మీ యూట్యూబ్ ఛానల్స్ లో మీరు వాడే ట్యాగ్ లైన్స్ ని, వాటిని వాడుకోవటమే కాకుండా ఆంధ్రజ్యోతికి ట్యాగ్ చేసి వాళ్ళ కంటెంట్ ని ప్రమోట్ చేసుకోవాలని చూడటం చాలా దారుణం. దీని మీద మొత్తం కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది కంటెంట్ పుష్ చేసుకోవటం అనేది ఒక వార్తాపత్రికలు బాధ్యతగా ఉండాలి. వార్తాపత్రికలు బాధ్యతగా ఉండాలి. వాళ్ళ పట్ల అంటే ప్రజలకి గౌరవం కలిగేలాగా చేసుకోవాలి. కానీ ప్రజలలో గౌరవం తగ్గిపోయిన ఇటువంటి మీడియాలు ఈ మొత్తం ఈ ట్యాగ్ లైన్స్ ని అటాచ్ చేసుకొని ప్రమోషన్ చేసుకునే విధానం పైన కంపల్సరీగా కంప్లైంట్ చేయాలండి. ఇది ఫ్రాడ్ కిందకు వస్తుంది. ఇది సైబర్ లాస్ ప్రకారం దీన్ని ఏదైనా సరే మనం ఫేస్బుక్ లో కానీ, యూట్యూబ్ లో కానీ, లేదు వెబ్సైట్లలో కానీ మనం ఏదైనా మన కాని కంటెంట్ ని మనం ప్రమోట్ చేస్తే అది నేరం కింద పరిగణిస్తుంది చట్టం. అందుకని దాని ప్రకారం అందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజున ఆంధ్రజ్యోతి ట్యాగ్ లైన్ తీసుకొని దానికి ట్యాగ్ చేసుకుని వాళ్ళ కంటెంట్ ని ప్రమోట్ చేయటం అంటే అది ఇల్లీగల్ ప్రమోషన్. కంటెంట్ ని ఇల్లీగల్ గా ఎవరు ప్రమోట్ చేయడానికి, ఇది తీవ్రమైన నేరంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. మొత్తం ఎవరైతే ఈ సాక్షి పేపర్ ని ఇంకా చదువుతున్నారు వాళ్ళు కూడా ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. వాళ్ళ కంటెంట్ ప్రమోషన్ కోసం ఇల్లీగల్ విషయాలను అలకెత్తుకుంటున్నారు.
ఇమ్మోరల్ ట్రాఫిక్ ని పెంచుతున్నారు. వీళ్ళందరూ కూడా నైతికంగా ఎటువంటి సూత్రాలు, నీతి సూత్రాలు లేకుండా వీళ్ళందరూ చేస్తూ ఉన్నారు ఈ సాక్షికి సంబంధించిన మేనేజ్మెంట్ వాళ్ళు. అందుకని మొత్తం అందరూ కూడా బాధ్యత గల సమాజం మొత్తం కూడా దీని మీద రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది. ఒకవైపు వాళ్ళు రాసే వార్తలు, ఒకవైపు వాళ్ళు చూపించే విజువల్స్, ఒకవైపు సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం. తిరుపతి లడ్డూకి సంబంధించి ఎన్ని దుష్ప్రచారాలు చేశారు. కల్తీ జరిగిన మాట వాస్తవం 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 అని చెప్తూ ఉంటే సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ సాక్షి వీళ్ళందరూ చేసింది చాలా దారుణమైన ట్రోలింగ్స్ చేశారు. చాలా అభూత కల్పనలతోటి ఎన్డీడీబీ రిపోర్ట్ ని వక్రీకరించి చూపించారు. డేట్లు తప్పేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగితే ఆ అపచారాన్ని సరిదిద్దుకోవాల్సింది పోయి ఎదుటి వ్యక్తుల మీద బురద చల్లే కార్యక్రమాన్ని చేశారు. అందువల్ల ఇవన్నీ కూడా ఇమ్మోరల్ విషయాలు, నైతికత లేని విషయాలు. సమాజం మొత్తం స్పందించాలి. సమాజం ఆల్రెడీ స్పందిస్తున్నది నాకు తెలిసినంత వరకు. సాక్షి పేపర్ కి సర్క్యులేషన్ తగ్గిపోతూ ఉన్నది. సాక్షి ఛానల్ కి వ్యూయర్షిప్ దారుణంగా పడిపోతూ ఉన్నది. మీకు ఇంకొక చిన్న విషయం చెప్తా. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లు కానీ లేకపోతే ఇవి ఇటువంటివి ఉంటాయి కదా, వాళ్ళ అఫీషియల్ మీడియాలో, వెబ్సైట్ లో అవన్నీ వేసుకుంటే 25, 30, 100, 200 వ్యూస్ మాత్రమే వస్తున్నాయి. అంటే వాళ్ళకి వాళ్ళ కంటెంట్ ప్రజల్లోకి వెళ్ళటం లేదు. వాళ్ళు చెప్తున్న అబద్ధాలని ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఇదే విధమైన చైతన్యం ప్రజల్లో ఇంకా ఎక్కువ రావాలి. వైసీపీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఈ దుష్ప్రచారాన్ని నిశితంగా గమనించుకోవాలి. రాజకీయాలు చేయటం వేరు, అసత్యాలు ప్రచారం చేయటం